ఏం పేరు అన్నావు? రామస్వామి గారు అంట. ఎవరు శ్రీను? రామస్వామి. ఆ ఎలిఫెంట్ హిల్స్ ఏంటి? అసలు మదనపల్లిలో మైసూర్ పాక్ ఏంటి శ్రీను? తర్వాత చెప్తానండి. అసలు ఫస్ట్ చెప్పా రామస్వామి ఎవరు? ఏంటి? రామస్వామి అంటే మా నాన్నగారి పేరు. పాపా పాపా ఆయనది మదనపల్లి. అది ఇంటి పేరు బొడ్డుపల్లి. శ్రీని గారు నేను నమ్మాను. మీరు డైవర్ట్ చేస్తారని చెప్పానా? మీరు ఉల్లిపాయలు అనగానే టమాటాలు అని చెప్తారు నాన్న. వాళ్ళు చేశారా యాజ్ ఇట్ ఈస్గా? కదా అవునా కదా? మీకు ప్రాక్టీస్ చేయించలే లేదా మంచిగా నీట్గా? చెప్పాను కదా అన్నీ. సారీ గైస్. నేను ఎప్పుడు నిజాలు చెప్తావా కదా? అరే అన్నా ఎప్పుడా ఎసార్ నో చెప్పరా చిటి. అరే ఏ చేయనంటారు ఇది? నిజంగా ఉల్లిపాయలు లేదా? ఉల్లిపాయలు ఏషియాస్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇక్కడ ఉంది. ఉల్లిపాయల మార్కెట్ అదే కూడా చెప్పా. ఉంది. అమ్మ లేదు, అలా అంటే కొడతారు. మదనపల్లిలో అన్ని స్వీట్లు ఫేమస్. మైసూర్ పాక్ అనేది మైసూర్కి ఫేమస్. ఓకేనా? అదే డౌట్ వచ్చింది నాకు, కానీ ఓకేనా? ఇక్కడ ఇక్కడ నమ్మాను. నమ్మకూడదు, అది ఫస్ట్ లెసన్ మనకి. ఇంకోటి ఏంటంటే మదనపల్లిలో చంపేస్తారా పిల్లల్ని? మదనపల్లిలో ఫేమస్ టమాటాలు, ఆనియన్స్ కాదు. ఓకేనా? ఆనియన్స్ ఎక్కడ ఫేమస్? సోలాపూర్, మీ ఊర్లో ఫేమస్. అది తెలుసు, విన్నాను, కానీ వీళ్ళు చెప్పారు. ఈయన నమ్ముతావేంటమ్మా? He said that onions, ఉల్లిపాయలు సోలాపూర్లో ఫేమస్, కానీ మదనపల్లిలో ఏషియాస్ లార్జెస్ట్ మార్కెట్ ఓకే అంట. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం పింక్ ఎలిఫెంట్ కాబట్టి ప్రతి చోటు ఎలిఫెంట్ ఉంది అనుకోకూడదు. ఇక్కడ ఫేమస్ ఎలిఫెంట్ హిల్స్ కాదు, హార్స్లీ హిల్స్. ఓకే? అమ్మ ఇంకోటి మదనపల్లికి ఫేమస్ ఏంటి? రామస్వామి, సంజయ్ రామస్వామి కాదమ్మా, జిడ్డు కృష్ణమూర్తి గారు. ఓకే ప్లీజ్ ప్లీజ్, కొంచెం అమాయకురాలు కానీ యాక్టింగ్ చాలా బాగా చేసింది గైస్. మీరు దీన్ని బట్టి జీకే